Welcome to the math class. Today I'm discussing about the topic uniform continuity. What is the difference between continuity and uniform continuity? We know about the continuity. In the definition of continuity, the positive number delta depends on epsilon. ఎప్సిలాన్ డెల్టా అనేవి రెండు పాజిటివ్ రియల్ నంబర్స్. అక్కడ మనం ఏం చూసామంటే కంటిన్యూటీ ఎట్ ద పాయింట్ మనం చూసాము. ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ ద పాజిటివ్ నంబర్ డెల్టా డిపెండ్స్ ఆన్ ఎప్సిలాన్ యాజ్ వెల్ యాజ్ ద పాయింట్ ఎట్ విచ్ ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. అక్కడ ఎప్సిలాన్ డెల్టాలు తీసుకొని ఏదైతే ఎప్సిలాన్ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా మనం డెల్టా వాల్యూలు తీసుకొని మనం ప్రూవ్ చేసాం డెఫినేషన్. కానీ ఇన్ సచ్ ఫంక్షన్స్ డెల్టా సర్వ్స్ ఫర్ ఆల్ ద పాయింట్స్ ఆఫ్ ద డొమైన్ క్యాపిటల్ ఎస్. ఫర్ ద డొమైన్ క్యాపిటల్ ఎస్ సచ్ ఫంక్షన్స్ ఆర్ నోన్ యాజ్ యూనిఫార్మ్లీ కంటిన్యూస్. అక్కడ జస్ట్ కంటిన్యూస్లో మనం రియల్ నెంబర్స్లో అన్ని పాయింట్స్ దగ్గర చెప్తాం. మనకి రియల్ నెంబర్స్లో ప్రతి పాయింట్ ఉంటుంది, ఏ పాయింట్ కావాలంటే ఆ పాయింట్ దగ్గర కంటిన్యూస్ అని చెప్తాం. కానీ ఇక్కడ ఏం చెప్తామంటే దానికి ఒక అగ్రిగేట్ మీన్స్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఒకటి తీసుకొని అందులో చెప్తాం అనమాట. సబ్సెట్ తీసుకొని అందులో ఒక పాయింట్ దగ్గర తీసుకొని ఇన్ సచ్ ఫంక్షన్స్ డెల్టా సర్వ్స్ ఫర్ ఆల్ ద పాయింట్స్ ఆఫ్ ద డొమైన్ క్యాపిటల్ ఎస్. సచ్ ఫంక్షన్స్ ఆర్ నోన్ యాజ్ యూనిఫార్మ్లీ కంటిన్యూస్. ఇన్ని గ్రాఫికల్గా మనం రిప్రజెంట్ చేస్తే ఫస్ట్ గ్రాఫ్ చూడండి. ఎ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. జస్ట్ ఫంక్షన్ మీన్స్ if every point in the domain we can make the images of the point and another points arbitrarily closed. ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సెస్ మీద p అనే ఒక p0 అనే ఒక పాయింట్ తీసుకున్నాను, దాని యొక్క ఇమేజ్ f ఆఫ్ p0. అండ్ అనదర్ పాయింట్ p తీసుకున్నాను, దాని యొక్క ఇమేజ్ f ఆఫ్ p. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఇమేజెస్ as well as the distance between the points. The distance between the point is less than delta and the distance between the two images less than epsilon. ఎంత క్లోజ్ అయితే అంత క్లోజ్. ఇప్పుడు p0 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఒకవేళ p0 ఇక్కడ పెట్టుకో జస్ట్ క్లోజ్గా వచ్చారనుకోండి, ఇక్కడ p ఉందనుకోండి, సేమ్ f ఆఫ్ p0 అండ్ f ఆఫ్ p ఏదైనా సరే వారి యొక్క డిస్టెన్స్ అనమాట. ఆ రెండింటికి ఆ ఇమేజెస్కి ఇన్ బిట్వీన్స్లోనే ఉండాలి అండ్ పాయింట్స్కి మధ్యలోనే ఉండాలి, అవుట్ ఆఫ్ ఉండకూడదు అనమాట. ద క్లోజ్ ఎనఫ్ టు అవర్ గివెన్ పాయింట్. మనం ఏ పాయింట్స్ ఇస్తే ఆ పాయింట్కి తగ్గట్టుగా మనం చేసుకోవాలి. అట్లా కనుక జరిగితే దట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. సిమిలర్లీ యూనిఫార్మ్లీ కంటిన్యూస్ మీన్స్ ఇఫ్ గివెన్ డెల్టా వర్క్స్ ఫర్ ఎనీ ఎప్సిలాన్. ఎక్కడన్నా తీసుకోండి, ఆ 2 పాయింట్స్, మీకు 2 పాయింట్స్ పైన ఉందనుకోండి, అంటే ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ 3D ప్లేన్ మీద మనకి ఎక్కడో పైన వచ్చినాయి 2 పాయింట్స్, సేమ్ అంతే. ద డిస్టెన్స్ లెస్ దాన్ ఎప్సిలాన్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇమేజెస్. ఎక్కడ వచ్చిన పాయింట్స్ అండ్ మిడిల్లో వచ్చిన 2 పాయింట్స్ అండ్ కింద వచ్చినా కూడా సేమ్ ఒకేలాగా ఉంటుంది అనమాట కర్వ్ అంతా. అంటే ద సేమ్ డెల్టా మస్ట్ వర్క్ ఫర్ గివెన్ ఎప్సిలాన్, నో చేంజెస్ అనమాట, కంటిన్యూస్ at the same the point అనమాట. గివెన్ ఎప్సిలాన్ ఎవ్రీవేర్ ఆన్ ద కర్వ్, ఎవ్రీవేర్ కర్వ్లో ఏ కర్వ్ తీసుకున్నా అది పైన వచ్చినా మిడిల్లో వచ్చినా కింద వచ్చినా కూడా సేమ్ ఒకేలాగా ఉంటుంది. నౌ ద డెఫినేషన్, సి రైట్ ద డెఫినేషన్. యూనిఫార్మ్లీ కంటిన్యూటీ. యూనిఫార్మ్లీ continuity. That means let capital A be the aggregate. Aggregate means a non-empty subset anamata. Let capital A be the capital A be the aggregate and F maps capital A to capital R, then F is said to be
uniformly continuous on the set capital A if for each epsilon greater than 0, if for each epsilon greater than 0 there exists delta greater than 0, there exists delta greater than 0 such that any, you can take any 2 points x1 comma x2 belongs to a, x1 comma x2 belongs to a, that implies mod f of x1 minus f of x2 is less than epsilon whenever mod x1 minus x2 less than delta. x1 and x2 are 2 పాయింట్స్ అనమాట. దాని యొక్క డిస్టెన్స్ లెస్ దాన్ అంటే ఎక్స్ యాక్సెస్ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ తీసుకున్నారు కదా. x1 అనేది x1 కామా x2 అనేది ఎక్స్ యాక్సెస్ మీద 2 పాయింట్స్. దాని యొక్క డిస్టెన్స్ లెస్ దాన్ డెల్టా అవ్వాలి. దాని యొక్క డిస్టెన్స్ ఏమవ్వాలి, లెస్ దాన్ డెల్టా. దానికి ఇమేజెస్ మాత్రం లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. ఓకేనా. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ యూనిఫామ్లీ కంటిన్యూటీ. రైట్ ప్రాబ్లం. Problem 1, show that the function f maps capital R to R defined by f of x is equal to c for all x belongs to R. For all x belongs to a real number lo, any real number is uniformly continuous on capital R. సో ఇక్కడ అగ్రిగేట్ లో తీసుకోవాలి. యూనిఫామ్లీ కంటిన్యూస్ చెప్పాలి అంటే ఒక అగ్రిగేట్ మీన్స్ నాన్ ఎంటీ సబ్సెట్ లో తీసుకొని చెప్పాలన్నమాట. అదే లిమిట్ పాయింట్ కంటిన్యూస్ అని చెప్పాలి అనుకుంటే యూ కెన్ టేక్ ఎనీ నంబర్ ఇన్ ఆన్ రియల్ నంబర్స్ లో తీసుకోవాలన్నమాట. సో గివెన్ దట్ సొల్యూషన్, given that f of x is equal to c for all x belongs to R. So now we have to prove that function is uniformly continuous on capital R. Kabatti let you can take any epsilon greater than 0 comma choose delta greater than 0 be any real number, let we can take any 2 points x1 comma x2 belongs to capital R and ఏమవ్వాలి కండిషను mod x1 minus x2 less than delta అవ్వాలి, ఎప్సిలాన్ అవ్వాలి. ఇక్కడ చూడండి డెల్టా అవ్వాలి, లెస్ దాన్ డెల్టా. నౌ అయితే వెన్నెవర్ ఎప్పుడైతే mod x1 minus x2 లెస్ దాన్ డెల్టా అది కనుక అది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఏమవ్వాలంటే mod f of x1 minus f of x2 ఏమవ్వాలంటే లెస్ దాన్ ఎప్సిలాన్ కండిషన్ అవ్వాలన్నమాట. That is equal to already in the given condition f of x is equal to c. So f of x1 is equal to ఏమవుతుంది c, అది కూడా c అవుతుంది కాన్స్టెంట్. లేకపోతే c1 పెట్టుకుంటే మరి c అవుతుంది, అంటే c minus c. అప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు 0. 0 మీన్స్ లెస్ దాన్ ఎప్సిలాన్. సో రివర్స్ రాస్తే ఏమవుతుంది, ఎప్సిలాన్ ఈజ్ అ పాజిటివ్ వాల్యూ, ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. అంటే దట్ ఈస్ ఫర్ ఎవ్రీ epsilon greater than 0 there exists delta greater than 0 such that x1 comma x2 belongs to capital R and mod x1 minus mod x2 less than delta. అయితే then mod f of x1 minus f of x2 is less than epsilon. Therefore f of x is equal to c comma for all c belongs to capital R. క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చారు, is uniformly
uniformly continuous on capital R. Hence solved. Hence solved. Problem number 2. See, problem number 2. Show that the function f maps capital R to capital R defined by f of x is equal to x for all x belongs to R is uniformly continuous on capital R. Uniformly continuous on capital R. See, the given function is f of x is equal to x for all x belongs to R. So given f of x is equal to x for all x belongs to R. ఇప్పుడు ఏం చేయాలి, మనం యూనిఫామ్లీ కంటిన్యూస్ అని చెప్పాలి కాబట్టి అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ద యూనిఫామ్లీ కంటిన్యూస్ let epsilon greater than 0, let epsilon greater than 0, full stop, let delta is also greater than 0, be any real number, real number. So now we can take x1 comma x2, any 2 points x1 comma x2 belongs to R, be such that mod x1 minus x2 less than delta. అయితే now mod f of x1 minus f of x2 ఏమవుతుందో చెక్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మరి f of x is equal to x అని ఇచ్చాడు. మరి mod f of x1 అంటే ఏమవుతుంది, x1 మైనస్ x2 అవుతుంది. mod f of x1 మైనస్ x2. సో ఇక్కడ mod x1 మైనస్ x2 ఆల్రెడీ ఇక్కడ ఏముంది, సచ్ దట్ ఇక్కడ పైన కండిషన్ లో ఈజ్ లెస్ దాన్ డెల్టా ఉంది కాబట్టి దిస్ ఈజ్ లెస్ దాన్ డెల్టా, వేర్ డెల్టా బి ఎనీ రియల్ నంబర్. డెల్టా బి ఎనీ రియల్ నంబర్ అంటే మనకి ఏం అవ్వాలి, డెల్టా బి ఎనీ రియల్ నంబర్, this is also less than epsilon, ante that is for every epsilon greater than 0 comma there exists delta greater than 0 such that x1 comma x2 belongs to R and mod x1 minus x2 less than delta అయితే that implies మనకి వచ్చింది mod f of x1 minus f of x2 is less than delta అవ్వాలి. ఇమేజెస్ ఎప్పుడు లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి, పాయింట్స్ ఎప్పుడు లెస్ దాన్ డెల్టా అవ్వాలి. ఓకేనా. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్ ఏమి ఇచ్చారు, దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ uniformly continuous on capital R, on capital R if delta is equal to epsilon. ఈ రెండు ఈక్వల్ అయితే ఓకేనా. hence solved, right. Next theorem, important theorem. If f is uniformly continuous on an aggregate means non-empty subset అన్నమాట. non-empty subset capital A అంటే క్యాపిటల్ ఆర్ కి ఏ అనేది ఒక సబ్సెట్ అన్నమాట. then prove that f is continuous on capital A. Proof. See, f is uniformly continuous on an aggregate capital A.
then prove that f is continuous on capital A. అంటే యూనిఫామ్లీ కంటిన్యూస్ అని జరుగుతుందని ఇచ్చేసాడు కండిషన్. మీరేం చెప్పాలి? యూనిఫామ్లీ కంటిన్యూస్ అయితే అది కంటిన్యూస్ కూడా అవుతుందని మనం చెప్పాలన్నమాట. అవుతుందా లేదా ఒకసారి మనం వెరిఫై చేద్దాం. ఫస్ట్ రైట్ ది గివెన్ కండిషన్, లెట్ f be uniformly continuous on capital A, where capital A is an aggregate. అగ్రిగేట్ అంటే చెప్పాం కదా ఆల్రెడీ, ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ అనమాట. నౌ ఏం చెప్పాలి కండిషను? నౌ టు ప్రూవ్ దట్ f is continuous on capital A. కంటిన్యూస్ ఆన్ క్యాపిటల్ ఏ. ఇక్కడ యూనిఫామ్లీ కంటిన్యూస్ అవుతుందని ఇచ్చాడు కాబట్టి అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ యూనిఫామ్లీ కంటిన్యూటీ కాబట్టి లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0. ఓకేనా, ఎప్సిలాన్ తీసుకున్నాను. సిన్స్ ఎఫ్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ కాబట్టి ఎఫ్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ క్యాపిటల్ ఏ కాబట్టి by the definition of uniformly continuous, there exists delta greater than 0 such that any 2 point తీసుకోండి. x1 x2 క్యాపిటల్ ఏ అన్నాం కదా, ఏ అనేది అగ్రిగేట్ అంటే క్యాపిటల్ ఆర్ కి ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ అనమాట, బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. అండ్ ఈ కండిషన్ జరగాలి, x1 x2 లెస్ దాన్ డెల్టా అనే కండిషన్. whenever mod x1 minus x2 less than delta అయితే, that implies what about mod f of x1 minus f of x2? what about this one? రైట్, ఓకేనా. ఇక్కడ చూడండి, mod f of x1 less than f of x2 అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. కండిషన్ లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుందా లేదా అని చేయాలి. ఇప్పుడు లెట్ స్మాల్ x బిలాంగ్స్ టు అగ్రిగేట్. అగ్రిగేట్ మీన్స్ ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ అనమాట. అంటే ఎనీ ఒక పాయింట్ క్యాపిటల్ ఏలో ఒక పాయింట్ తీసుకుంటే టేకింగ్ x1 is equal to x అంటే ఈ డెఫినేషన్లో సబ్స్టిట్యూట్ చేయడానికి. అర్థమైందా? ఈ డెఫినేషన్లో అంటే దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకేనా, టేకింగ్ x1 is equal to x అండ్ x2 is equal to స్మాల్ ఏ. ఆ స్మాల్ ఏ ఎక్కడిది? క్యాపిటల్ ఏ అనే నాన్ ఎంప్టీ సెట్లోది. అంటే దట్ ఈస్ for each epsilon greater than 0, comma, there exists delta greater than 0 such that x belongs to A and 0 less than mod x minus A less than delta. That implies mod f of x1 plus length అన్నా మనం x అన్నాం కదా, mod f of x minus f of A is less than epsilon. Therefore, by definition, f is continuous at small a. Small a belongs to capital A. Okay, continuous belongs to, since A అనేది capital A కాబట్టి that is an arbitrary. కాబట్టి f is continuous at every point on capital A. అంటే therefore f is continuous on capital A. Hence f is uniformly continuous అయితే, uniformly continuous on capital A అయితే, then f is continuous on capital A. చూడండి, ఇక్కడ జస్ట్ మీరు ఫస్ట్ ఏం చేశారంటే యూనిఫామ్లీ కంటిన్యూస్ డెఫినేషన్ రాశారు అంతే. ఇది డెఫినేషన్, బై ద డెఫినేషన్. ఇక్కడ ఆ డెఫినేషన్లో మీరు ఏం చేశారంటే
యూనిఫామ్లీ కంటిన్యూస్ అంటే ఒక నాన్ ఎంటీ అగ్రిగేట్ అనే నాన్ ఎంటీ సబ్సెట్లో ఏదన్నా ఒక పాయింట్ తీసుకొని దాని మీద మనం చెప్పాం. కానీ కంటిన్యూస్ అలా కాదు. రియల్ నెంబర్స్లో మీరు ఎన్ని పాయింట్లు తీసుకున్నా ప్రతి పాయింట్ దగ్గర అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, x1 ఈజ్ ఈక్వల్ టు x అని తీసుకున్నాం, x2 ఈజ్ ఈక్వల్ టు ఏ, స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ. క్యాపిటల్ ఏ అనేది ఏంటి ఇక్కడ? అగ్రిగేట్. అగ్రిగేట్ మీన్స్ నాన్ ఎంటీ సబ్సెట్ అనమాట. అంటే ఆ సబ్సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఈ కండిషన్ సాటిస్ఫై జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాసాను చూడండి, బై ద డెఫినేషన్ ఎఫ్ ఈస్, ఇది కంటిన్యూస్ డెఫినేషన్ అనమాట. అట్ ఏ బిలాంగ్స్ టు ఏ. కాబట్టి ఏ అనేది ఒక ఆర్బిటరీ ఎలిమెంట్. ఆర్బిటరీ అంటే యూ కెన్ చేంజ్ ఎనీ వాల్యూ. సో ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అట్ ఎవ్రీ పాయింట్ ఆన్ క్యాపిటల్ ఏ. కాబట్టి ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్యాపిటల్. హెన్స్ ఎఫ్ ఈస్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ క్యాపిటల్ ఏ అయితే దెన్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్యాపిటల్ ఏ. ఇప్పుడు ద కాన్వర్స్ ఆఫ్ ద థీరం ఇక్కడ రాద్దాం. ద కాన్వర్స్. నౌ అక్కడ క్వశ్చన్లో వాట్ అబౌట్ ద కాన్వర్స్ అంటే కాన్వర్స్ రాయండి. కాన్వర్స్ గురించి అడగకపోతే ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఓకేనా? నౌ ద కాన్వర్స్ ఆఫ్ the above theorem need not be ట్రూ. అది అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కాన్వర్స్ అంటే ఏంటి? రివర్స్ పార్ట్. అంటే ఏంటి? ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్యాపిటల్ అయితే దట్ ఈస్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్యాపిటల్ ఏ అయితే దెన్ ఎఫ్ ఈస్ need not to be uniformly continuous on capital A. Need not be uniformly continuous on capital A. For example, so f of x is equal to x square for all x belongs to R. ఒక రియల్ నెంబర్లో తీసుకున్నాను. క్లియర్లీ రియల్ నెంబర్లో తీసుకుంటే ఏమవుతుంది? క్లియర్లీ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్యాపిటల్ ఆర్. రియల్ నెంబర్లో తీసుకుంటే ఆ ప్రతి పాయింట్ దగ్గర ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతుంది. కాబట్టి అంటే ఇప్పుడు చూడండి, నేను ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్యాపిటల్ ఏ కనుక తీసుకుంటే ఎఫ్ ఈస్ నీడ్ నాట్ బి యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ క్యాపిటల్. అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నీడ్ నాట్ బి, అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇప్పుడు నేను యూనిఫామ్లీ కంటిన్యూస్ అవుతుందా లేదా వెరిఫై చేస్తా. కంటిన్యూస్ అని చెప్పాలి అంటే రియల్ నెంబర్లో ఏ పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ దగ్గర ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతుంది. కానీ యూనిఫామ్లీ కంటిన్యూస్ అలా కాదు. ఇప్పుడు క్యాపిటల్ ఏకి ఒక అగ్రిగేట్ తీసుకుంటే అందులో ఉన్న పాయింట్ దగ్గర యూనిఫామ్లీ కంటిన్యూస్ అని చెప్పాలన్నమాట. సో దట్ ఈస్ లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, ఎందుకంటే కంటిన్యూస్ అయింది కాబట్టి. సపోజ్ there exists delta greater than 0 such that x1 comma x2 belongs to capital R and mod x1 minus x2 less than delta, then mod f of x1 minus f of x2 less than epsilon. ఓకేనా? సో ఇప్పుడు ఇప్పుడు x1 ప్లేస్లో ఏదో ఒక వాల్యూ తీసుకోండి, x2 ప్లేస్లో ఏదో ఒక వాల్యూ తీసుకోండి. లెట్ x1 బిలాంగ్స్ టు r తీసుకున్నాను అండ్ x2 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ డెల్టా బై 2. అంటే ఎనీ రియల్ నంబర్, మీ ఇష్టం వచ్చిన రియల్ నంబర్ ఒకటి తీసుకోండి. నేను x ప్లస్ డెల్టా 2 తీసుకున్నాను, లేదా x ప్లస్ డెల్టా 3, లేదా x ప్లస్ డెల్టా వాట్ ఎవర్ ఇట్ మే, వీ కెన్ టేక్ ఎనీ నంబర్. ఓకేనా? నా ఇప్పుడు ఈ రెండు కండిషన్లు చెక్ చేస్తాను. mod x1 mod f of x1 అనమాట. నౌ mod x1 minus x2 is equal to mod x. ఎందుకంటే ఆ కండిషన్ అవుతుందా లేదా వెరిఫై చేయదు, నెక్స్ట్ వచ్చిన వాల్యూలు తీసుకుంటాను. కాబట్టి x1 మైనస్ x2 అంటే ఎంత తీసుకున్నాను? x ప్లస్ డెల్టా బై 2. అక్కడ ఒక x1 క్యాన్సిల్, డెల్టా బై 2. డెల్టా బై 2 అంటే డెల్టా కన్నా తక్కువేగా, ఈజ్ లెస్ దాన్ డెల్టా. x1 క్యాన్సిల్ అయితే x1 అంటే xే కదా, x1 take x1 is equal to x.
x1 ఈజ్ ఈక్వల్ టు x. కాబట్టి ఇక్కడ x1 రాసుకున్నా పర్వాలేదు, x రాసుకున్నా పర్వాలేదు. x మైనస్ డెల్టా బై 2, ఓకేనా? x ప్లస్ డెల్టా బై 2 సరిపోయింది. x2 అంటే x ప్లస్ డెల్టా బై 2, సో దట్ ఈస్ లెస్ దాన్ డెల్టా. అలాగే అండ్ mod f of x1 minus f of x2 దట్ ఈస్ ఈక్వల్ టు mod f of x అంటే x స్క్వేర్, మరి f of x1 అంటే x1 స్క్వేర్ మైనస్ x2 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రెండు మోడ్లో ఏబి ఉంది కదా, మోడ్ ఏబి లాగా ఉంది కాబట్టి మోడ్ ఏ ఇంటూ మోడ్ బి. ఇక్కడ పైన చూడండి, మోడ్ x1 మైనస్ x2 కండిషన్ వచ్చింది, లెస్ దాన్ డెల్టా వచ్చింది. కాబట్టి లెస్ దాన్ డెల్టా ఇంటూ మోడ్ x1 ప్లస్ x2, మోడ్ x1 ప్లస్ x2 ఎంత వచ్చింది చూడండి అక్కడ. మోడ్ అంటే ఇక్కడే మోడ్లో, అంటే ఇక్కడ చూడండి మోడ్లో ఇక్కడ రాసుకోండి, మోడ్ x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు, ఆ x1 అంటే ఎంత అన్నారు, x పెట్టుకున్నాము, x ప్లస్ డెల్టా బై 2 అంటే 2x ప్లస్ డెల్టా బై 2. కాబట్టి ఈజ్ లెస్ దాన్ డెల్టా, ఈజ్ లెస్ దాన్ డెల్టా బై 2 ఇంటూ మోడ్ 2x1 ప్లస్ డెల్టా బై 2, 2x1 ప్లస్ డెల్టా బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే డెల్టా x1 అటు టు క్యాన్సిల్, డెల్టా x1 డెల్టా ఇంటూ x1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 2, డెల్టా స్క్వేర్ బై 4 అంటే దట్ ఈస్ mod f of x1 మైనస్ f of x2 ఈజ్ లెస్ దాన్ డెల్టా ఇంటూ x1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4. దిస్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్. This is less than epsilon whenever delta x1 plus delta square by 2 less than epsilon అనే కండిషన్ జరిగినప్పుడు is less than epsilon అంటే therefore mod f of x1 minus f of x2 is less than epsilon. ఓకేనా? is less than epsilon. So therefore by Archimedean property మీకు ఒకటి ఉంది కండిషన్, బై ఆర్కిమిడియన్ ప్రాపర్టీ ఉంది. బై ఆర్కిమిడియన్ ప్రాపర్టీ డెల్టా గ్రేటర్ దాన్ ఏ అయితే దేర్ ఎగ్జిస్ట్ n బిలాంగ్స్ టు n such that n into delta greater than epsilon, n into delta is greater than epsilon, comma, which is a contradiction, అంటే therefore there exist no delta greater than 0 such that x1 comma x2 belongs to some real number, comma, mod x1 minus x2 less than delta. That implies mod f of x1 minus f of x2 less than epsilon. And therefore f of x is equal to x square is not uniformly continuous on capital R, continuous or capital R. See, hence proved. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ బై ఆర్కిమిడియన్ ప్రాపర్టీ సమ్ రియల్ నెంబర్ తీసుకుంటే డెల్టా అండ్ ఏ, ఇఫ్ డెల్టా గ్రేటర్ దాన్ ఏ అయితే దెన్ దేర్ ఎగ్జిస్ట్ n బిలాంగ్స్ టు n సచ్ దట్ n ఇంటూ డెల్టా ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. కాబట్టి ఇది తప్పు జరుగుతుంది. ఎందుకు తప్పు జరిగింది అంటే అక్కడ కంటిన్యూస్ అయింది, యూనిఫామ్లీ కంటిన్యూటీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి నో డెల్టా గ్రేటర్ దాన్ 0 such that x1 comma x2 belongs to R అయితే whenever
mod x1 minus x2 less than delta, that implies mod f of x1 minus f of x2 less than epsilon అనే కండిషన్ జరగాలి. కాబట్టి f of x is equal to x square అనేది నాట్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ క్యాపిటల్ ఆర్. మీరు ఇక్కడ రెండు డెఫినేషన్లు, ఒకటి కంటిన్యూస్ డెఫినేషన్, ఇంకొకటి ఏమో యూనిఫామ్లీ కంటిన్యూస్ డెఫినేషన్. ఈ రెండు డెఫినేషన్లు తరువుగా ఉంటే ఈజీగా థియరం అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ వాట్సాప్ మీ. ఎక్కడైతే డౌట్ ఉందో ఆ ఏరియాలో మీరు పాయింట్ అవుట్ చేసి నాకు వాట్సాప్ నెంబరు చేయండి. ఐ విల్ క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.